హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే మంచిగా రెడీ అయిపోయి షాపింగ్‌కెళ్తున్నాము. ఆ షాపింగ్ అంటే ఏంటో చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ అంటే ఎటైనా వెళ్దాం అన్నప్పుడు మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తది. అందులో ఇంకా షాపింగ్ అంటే నాకు ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోతాను. ఫంక్షన్స్ అన్నా అంత నిజంగా ఉండదండి. బట్ షాపింగ్ అంటే ఇంకా ఎవరికైనా అట్లనే ఉంటది గదా! చూసారా ఇక్కడ నేను ఒక ఐలైనర్ మాత్రమే పెడతాను. కాటుక పెట్టను. సో, అది కొంచెం స్ప్రెడ్ అయినట్టు అనిపిచ్చింది. అది ఇంకా తీసేసాననమాట. వచ్చేసాము. ఇంకా బస్ కోసం ఇక్కడ మేము వెయిట్ చేసే దగ్గర మంచిగా పెద్దగా మర్రి చెట్టు ఉంటది. అది ఫుల్‌గా నీడ చల్లగా ఉంటదన్నమాట. సో, అక్కడనే కూర్చొని కాసేపు వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఒక కొన్ని సార్లయితే 1 అవర్, 2 అవర్స్ గూడా అవుతూ ఉంటది. బట్ అనిపించదనమాట. ఏదో ఎండలో ఉన్నట్టు అనిపించదు. మంచిగా ఉంటది. ఇంకా వచ్చేసింది. మాకు చాలా జర్నీ అంటే ఒక 40 మినిట్స్ అలా పడతది. బెల్లంపల్లి రీచ్ అవ్వడానికి. సో, ఇంకా అందులోనే మంచిగా నేనైతే పడుకున్నాను. అమ్మ గూడా పడుకుంది. ఫుల్లుగా నిద్రొచ్చింది. సో, మేము వెళ్ళేది 1:30 ఆర్ 2కి అన్నట్టు వెళ్తున్నామనమాట. బట్ నేను రెడీ అవ్వడు పొద్దున్నే రెడీ అయ్యి కూర్చున్నాను. సో, వచ్చేసామనమాట. మేము వచ్చింది ఏ డ్రెస్‌ల షాపింగ్‌కో ఇట్లా రాలేదండి. మెయిన్ థింగ్ అయితే గోల్డ్ షాపింగ్‌కొచ్చాము. సో, అమ్మ ఇయర్ రింగ్స్ తీసుకుంటా అంటే వచ్చామన్నమాట. మా చిన్నక్కకు గూడా బంగారం ఇట్లా అవసరం ఉంటే తీసుకోవడానికి వచ్చింది. సో, ఈ చిన్న చిన్న రింగ్స్ అయితే ఇవి ఎన్నో అండి నాకు క్లారిటీగా లేదు. బట్ ఇవి తీసుకుంటే లాస్ అని చెప్పారు వాళ్ళు. సో, అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. బట్ మనం కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్లా తీసుకోవడం లాస్ అని చెప్పారనమాట. సో, ఇది చూసారా? ఇట్లాంటి ముద్ద బంగారం నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడైనా డిజైన్స్‌లోనే చూస్తాం గదా! సో, అది తీసుకొని దీన్ని ఇంకా చేపిస్తుంది. ఎందుకో నేను చెప్తానండి నెక్స్ట్ వ్లాగ్‌లో. ఇంక దీన్ని తీసుకొని రింగ్ లెక్క చేపిచ్చిందనమాట. సో, అంటే మనం కొంచెం ఇట్లా తీసుకున్నప్పుడు దాన్ని టర్న్ ఔట్ జేసుకోవాలి గదా! సో, అంటే డైరెక్ట్‌గా డిజైన్స్‌లో దొరకవనమాట. ఇప్పుడు ఒక 10 గ్రామ్స్‌లో మనం వెళ్ళామనుకోండి, మన బడ్జెట్ అంతే ఉందనుకోండి. సో, అది మనకు డిజైన్ అయ్యేసరికి కొంచెం ఎక్కువగా ఉంటది. దాని కాస్ట్ పెరుగుతది గాబట్టి, మనం ఇట్లా జేసి దాన్ని మనకు నచ్చినట్టు చేసుకోవడం బెస్ట్ అనేది ఇంకా చేస్తామన్నమాట. సో, ఇక్కడైతే ఇది చేస్తున్నాడు. చేస్తుంటే మనకొక 10 మినిట్స్ అట్లా పడతది గదా! మేము ఇంకా పక్కనే 2 షాప్స్ ఉంటాయండి. అంటే ముద్ద బంగారం ఒకటుంటది. ఇంకా డిజైన్స్ పెద్ద షాప్ ఒకటుంటదనమాట. మేమింకా అక్కడికెళ్ళి చూస్తున్నాము. సో, ఏమైనా నచ్చుతాయేమో ఇయర్ రింగ్స్ అన్నట్టు చూస్తున్నామన్నమాట. మా అమ్మకైతే ఇప్పుడు తీసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉండింది. ఇవన్నీ చూస్తున్నాము. కొంచెం డిఫరెంట్‌గా అయితే లేవు. బట్ నేను 2 నచ్చాయి. అంటే మా అమ్మ ఏజ్‌కి సరిపడా అట్లా. బుట్ట టైప్ అయితే కొంచెం మనకి బుట్ట చిన్నగా వచ్చాయి. అసలు చిన్న పిల్లలకు సెట్ అయ్యేంత ఉన్నాయి. ఆ మాత్రం మన మొహానికి సెట్ కాదు కదా అనేసి మేము బుట్టలు తీసుకోకుండా ఇట్లా ట్రై చేసామన్నమాట. ఇంకా అంతలోపే మా చిన్నక్క అవి చేయించుకొని వచ్చేసింది. చిన్న రింగ్ చేయించిందన్నమాట ఇట్లా. సో, రింగ్ చేయించింది. ఇట్లా అయిందన్నమాట. చూసారా? అసలది ఎంత ఉండే ఇట్లా అయిపోయింది. భలే అనిపిస్తది అసలు. ఇట్లనే చిన్న ఇయర్ రింగ్స్ గూడా చేసిస్తారు వాళ్ళు. సో, ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అండి. సో, ఇవి ఒకటి నచ్చాయి. అంటే ఇవి నాకు నచ్చాయి. బావుందనుకున్నాం. బట్ దీనికే కాస్ట్ ఎక్కువ. నేనిప్పుడు చూపిస్తాను. అది కొంచెం పెద్దగా, లావుగా సైజ్ మంచిగా ఉండింది. దానికే తక్కువంట ప్రైస్. ఎందుకో తెలియదు డిజైన్ బట్టి గూడా ఉంటది గదా! వీటికే తక్కువంట ప్రైస్. దానికే ఎక్కువంట. బట్ మేమనుకున్న కరెక్ట్ బడ్జెట్‌లో రాలేదనమాట 2. దానికంటే కొంచెం తగ్గిచ్చి ఆహ్, చూపెట్టమంటే వాళ్ళ దగ్గర లెవ్వనేసారు. ఇంకొక 5 డేస్‌లో మళ్ళీ మేము వెళ్ళేదుంది. అప్పుడు తీసుకుంటామేమో అని అనిపిచ్చిందనమాట. కరెక్ట్‌గా ప్రైస్‌కి తగ్గట్టు లేవు మనీ. సో, ఇంకొకటేంటంటే గొలుసులు గూడా తీసుకుందాం అనేసి అనుకుంది. మా అమ్మకి పట్టీల పిచ్చనమాట. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక జత పట్టీలు తీసుకొనే వస్తది. అట్లా మళ్ళా పెద్దవే అండి. 10 తులాలు, 15 తులాలు ఇట్లనే ఇష్టం. ఇట్లా చిన్నవి ఇట్లా ఉన్నాయన్నమాట. నాకు ఇంత నచ్చవు. సో, అన్ని మోడల్స్ అయితే చూస్తుంది. మేము వెళ్ళిందే చాలా లేట్‌గా. అప్పటికే మా అమ్మ ఇంక గంట సేపు చూస్తుందనమాట. పెట్టుకుండు తీసుడు. ఇంకా అక్కడ మా పట్టీల షాపింగ్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి డ్రెసెస్ చూద్దామనేసి వచ్చామన్నమాట. ఈ షాప్ కొత్తగా వచ్చాము. మేము క్లారిటీగా మాకు బెల్లంపల్లి షాప్స్ గురించి తెలీదు. మేము ఎప్పుడు వెళ్ళినా మంచిర్యాలలోనే షాపింగ్ చేస్తాము. బట్ వచ్చిన ప్రాసెస్ వేరే గదా! మేము వచ్చింది గోల్డ్ కోసం కాబట్టి మేమెప్పుడు గోల్డ్ తీసుకున్నా
బెల్లంపల్లిలోనే తీసుకుంటాము. అది చిన్నప్పటి నుండి ఇంకా అక్కడ మాకు ట్రస్ట్ అంతే. సో, డ్రెసెస్ అయితే చూస్తుంది. ఎందుకంటే మా రియా పాప బర్త్‌డే ఉందనమాట. సో, అందుకే డ్రెసెస్ చూస్తుంది మా చిన్నక్క. ఇంకా ఇక చూస్తూ ఉండంగానే పక్కన పైన గూడా మంచిగా పెద్దవాళ్ళకి గూడా డ్రెసెస్ ఉన్నాయన్నమాట. నేను గూడా చూద్దామనేసి వెళ్ళాను. బట్ నేను అనుకున్న మోడల్ కనిపించలేదన్నమాట. సో, ఇవి ఏం డ్రెస్ తీసుకుందో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తానండి ఏమేమి తీసుకున్నామో మేమనేసి. సో, ఈ డ్రెస్ బావుంది గదా! బట్ ఆ డ్రెస్‌కి ఏదో అది చిన్న ప్రాబ్లమ్ ఉందన్నమాట. అందుకే అది పక్కన పెట్టేశారు వాళ్ళు. అది ఇంకా ఏదో చిన్నగా హోల్ లాంటిదేదో పడిందంట. అందుకే ఇంకా అది చూస్తుంటే నాకు భలే నచ్చింది. బట్ ఇంకా ప్రాబ్లమ్ అనేసరికి పక్కన పెట్టేసాము. ఇక్కడ పైన చూసారా పెద్దదే షాపు. నేను అనుకోలేదు ఇంత పెద్దగా ఉంటదనేసి. ఫుల్‌గా డ్రెసెస్ అన్నీ న్యూ మోడల్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను వెళ్ళిందేమో జార్జెట్ ఫ్రాక్స్ కోసం వెళ్ళాను. అంటే ఇప్పుడు శారీస్ ఇంటూ డ్రెసెస్ కన్వర్ట్ చేసుకుంటున్నారు గదా! సో, అలాంటివి ఉంటాయేమో అన్నట్టు వెళ్ళాను. ఇప్పుడు నాకు ఇంత హెవీ డ్రెస్ అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా ఇట్లాంటివి ఇష్టం. నాకు ఫ్రాక్సే ఇష్టం అనమాట ఎక్కువ. సో, వీటి కోసం వెళ్తే అవి లేవని చెప్పి ఇవి చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు ఇంత అవసరం లేదనేసి నేను తీసుకోలేదన్నమాట. బట్ కలెక్షన్ అయితే బాగుండింది. కొత్తగా అనిపించింది. సో, ఇక్కడ లెహెంగాస్ ఇవి గూడా ఉన్నాయి. బట్ ప్యూర్‌గా అంటే మనకు నారాయణపేట అంటే కాటన్‌లో ఉంటాయి గదా! అవి కాకుండా ఇవి కొంచెం సిల్క్‌లో ఉన్నాయన్నమాట. అందుకే ఎందుకో అంతగా అనిపించలేదన్నమాట. నాకు ఏదిగా సరిగ్గా సెట్ కాలేదు తీసుకుందామంటే. ఇంకా మా వోళ్ళు శారీస్ చూస్తున్నారు. సో, ఈ శారీ వచ్చేసి ఒక సీరియల్‌లో హీరోయిన్ కట్టుకుంటది. అలాంటి శారీసే అనుకున్నాం. బట్ ఓపెన్ చేస్తే అట్లా లేవు. సో, ఇంకా శారీస్ ఇవి నార్మల్‌గా ఉన్న శారీసే. సో, చూస్తున్నామన్నమాట. కానీ ఆడోళ్ళకి ఎన్ని చూసినా తనివి తీరదు గదండీ! సో, అన్నీ చూసుకుంటూ ఉన్నాము. కాసేపు అంటే తిరుక్కుంటూనే ఉన్నాను మార్నింగ్ అంటే వచ్చిన దగ్గర నుండి ఇంకా అందుకే మంచిగా కాసేపు కూర్చొనన్నా ఉండొచ్చు అనేసి అక్కడ టైమ్ స్పెండ్ చేశాం. బట్ మా చిన్నక్కయితే శారీస్ తీసుకుంది. సో, కొన్ని అంటే ఎక్కువ రేంజ్‌లో గాదు. ఇంక శారీస్ అయితే తీసుకుంది. ఇప్పుడున్న షాపింగ్ మాల్స్‌లో కూర్చోవాలంటే ఒక చైర్ గూడా ఉండట్లేదు. బట్ ఈ పద్ధతి భలే ఉంది గదండీ! నాకైతే మంచిగా ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రెజెంట్ ఉన్న షాప్స్ అయితే అసలు కాళ్ళు నొప్పులొచ్చినా గూడా ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంకా పక్కనున్న షాప్‌కొచ్చామనమాట. ఇది నక్షత్ర షాపు. ఈ షాప్‌లో వచ్చేసి శారీస్ చాలా బాగున్నాయి. అంటే నాకు పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం. సో, ఎప్పుడు వెళ్ళినా నా కళ్ళు మొత్తం పేస్టల్ మీదనే పడతదనమాట. అదే డార్క్ కలర్స్‌లో అయితే యెల్లో మీద పడతది. యెల్లో అండ్ రెడ్. బట్ ఇవి చూస్తున్నప్పుడు నాకు బా అనిపించింది గానీ, ప్రెజెంట్ అంత ఫంక్షన్‌లు ఏం లెవ్వు అనేసి నేను వదిలేసాను. ఇప్పుడు పట్టుకున్న శారీ అయితే నాకు సూపర్‌గా నచ్చింది. ఎప్పుడైనా కలర్ నేను తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బట్ ఆ శారీ అయితే నేను ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పక్కా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాననమాట. సో, నేను వేసుకున్న డ్రెస్ కలర్ లాంటి శారీ ఉంది గదా! బేబీ పింక్ కలర్. అది మా అమ్మకి నచ్చిందనమాట. నాకు గూడా బావుంటదనుకున్నాను కానీ, ఇంకా ఇప్పుడు అవసరం లేదు అనేసి చూస్తున్నాను. ఇప్పటికే శారీస్ ఎక్కువ అవుతున్నాయి నాకు అనేసి ఒక ఫీలింగ్. బట్ ఆ కలర్ మాత్రం వదిలిపెట్టదలుచుకోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకలనిపిస్తే ఇంకా హోటల్‌కెళ్ళేసి టిఫిన్ చేస్తున్నాము. మాకు ఇది ఎప్పుడొచ్చినా ఈ ప్లేస్ మాత్రం మేము ఖచ్చితంగా ఇక్కడికే వెళ్తాము. మాకు నచ్చుతది. బావుంటదనమాట ఫుడ్ అయినా మంచిగా ఉంటది. టేస్టీగా ఉంటది. ఇంకా మా అక్క వచ్చినప్పుడు తనకైతే ఫేవరెట్. ఇక తినేసాము. తినేసిన తర్వాత ఇంకా వేరే షాప్‌కొచ్చామనమాట పిల్లల డ్రెస్‌లు. సో, మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఇక్కడ. ఇక్కడ గూడా కొన్ని తీసుకున్నాము. అండ్ ఈ షాప్ భలే ఉందండి. మంచి ప్రైస్‌లో మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో వస్తున్నాయి అసలు. ఈ షాప్ మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నామనమాట. బట్ ఎప్పుడైనా ఈ షాప్‌కి వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయాం. సూపర్‌గా ఉంది అసలు కలెక్షన్ అయితే. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి గూడా అందరికీ ఉన్నాయి. సో, ఇంక బస్సు అయితే వచ్చేసింది. మేము ఇంక వెళ్ళిపోతున్నాం. ఈ చలికాలం కాబట్టి కొంచెం చలి తగ్గిందండి. మరీ అంత లేదు. మేము మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్‌డేకెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నంత చలి అయితే ఇప్పుడు లేదు. కొంచెం నార్మల్‌గానే ఉండింది. ఇంకా ఇంటికొచ్చేసరికి మా డ్యాడీ ఇన్ని కందికాయలు తీసుకొచ్చాడు. ఇవి 300 రూపీస్ కందికాయలంట. నాకిష్టం అనేసి ఇన్నిగనం తీసుకొచ్చాడనమాట. మేము ఒక 3, 4 డేస్ తిన్నాం వీటిని. సో, ఇంత టేస్టీగా అసలు ఇలాంటి కాయలు నేనెప్పుడు తినలేదండి. చాలా తియ్యగా హైబ్రిడ్ కాయలన్నమాట. చాలా చాలా టేస్టీగా సూపర్‌గా ఉండింది. నేనే ఫుల్‌గా తినేసాను.
ఇంకా మా అక్కకైతే ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడే తినడం ఇష్టం. బట్ నాకు బాయిల్ చేసుకుంటే ఇష్టం అనమాట. ఇవి పచ్చిగా తిన్నా కూడా చాలా స్వీట్‌గా సూపర్‌గా ఉన్నాయి. సో, ఇంకా వదిలిపెట్టదలుచుకోలేదు. రాగానే ఉడకబెట్టుకొని తినేసాము. నాకంత ఇష్టం ఇవంటే. సో, ఇంకా అవి చూసుకుంటూ ఉన్నాననమాట. చిక్కుడుకాయలు కూడా తెస్తే అవిటిని సెపరేట్ చేసిన కొంచెం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మ కర్రీ చేస్తుంది. ఇంకా రాగానే తొందరగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆలు అండ్ శనగపప్పు కర్రీ చేసిందనమాట. సో, సింపుల్‌గా ఇలా ఏం లేదండి. ఈజీగానే చాలా టేస్టీగా బావుంటది ఈ కర్రీ గూడా. సో, నెక్స్ట్ ఇంకా కందికాయలు గూడా ఉడకబెట్టేసుకుంటున్నాము. సో, మంచిగా ఉప్పు కరెక్ట్‌గా సరిపోతే టేస్ట్ బావుంటది. చప్పచప్పగా ఉంటే గూడా బావుండదనమాట. ఉప్పు భలే మంచిగా పట్టాలి కాయకి. సో, అప్పుడైతేనే టేస్ట్ బావుంటది. ఇంకేంటి ఇంక నైట్ అయిపోయింది. ఇంకా తినేసి పడుకోవడమే. సో, ఇవైతే నైట్ టైమ్ తినడానికే ఇష్టపడుతూ ఉంటాం నేనైతే ఎక్కువగా. మార్నింగ్ టైమ్స్‌లో కాకుండా మంచిగా టీవీ చూస్తూ ఆ ఫీలే బావుంటది. సో, ఒక పక్క కర్రీ చేస్తుంది. ఒక పక్క ఇంకా అవి ఉడికిపోతున్నాయన్నమాట. ఫస్ట్ ఇంకా అన్నం తినేసిన తర్వాత తిందామనేసి ఇంకా ప్లేట్‌లో అన్నం పెట్టేసుకున్నాను. సో, పొద్దున ఎగ్ కర్రీ ఉండింది. సో, అదైతే తినేస్తున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట షాపింగ్ వెళ్ళొచ్చిన తర్వాత హెడ్‌ఏక్ చాలా ఉంటది గదా! అది ఎవరికైనా ఎక్స్‌పీరియన్సే. సో, నాకైతే ఇంకా పిచ్చిలేస్తదనమాట. మంచిగా నెక్స్ట్ డే గడిచేంత సేపు అంటే నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి అంత మంచిగా అనిపించదు. ఆ జర్నీయో ఏమో తెలీదు గానీ, ఇంక అట్లా అనిపిస్తదనమాట. ఇంక తినేసి కందికాయలు గూడా తినేసి ఇంక పడుకున్నాము. సో, ఇంతే అండి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరేం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.